నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. నేను నా తండ్రి మరణించిన తర్వాత 18 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్ననలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా. కానీ తమరండి, తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు. తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకు వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు. తమరు తాలూకా రాజకీయం అది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు. 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమల శాఖకి మంత్రిగా ఉన్నాడు. అది నీకు నాకు తేడా. సిగ్గుందని అసలు నీకు మాట్లాడగలవు? మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి, మాలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, నాకు తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా. మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా. మా తండ్రి అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా తాత అక్కడే ఉన్నారు. మా 4 ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం. నువ్వెక్కడ పుట్టావు? మీ నాన్న ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? మీ నాన్న ఉన్నది పూరి గుడిసెలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో, హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే. ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళవచ్చు ఒక్కసారి చెప్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు.